నమస్తే వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. భారత్ పాక్ సరిహద్దుల్లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. భారత సైన్యం లక్ష్యంగా దాడులకు దిగుతున్నారు. ఇటీవలే ఇలాంటి ఘటనలు పెరిగిపోతుండడం తీవ్ర ఆందోళన కలిగిస్తున్న అంశం. ఈ క్రమంలోనే తాజాగా ఓ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. కాశ్మీర్లో సైన్యంపై ఉగ్రవాదులు చైనా తయారు చేసిన ఆయుధాలు, కమ్యూనికేషన్ పరికరాలని ఉపయోగిస్తున్నారు. జైషే మహ్మద్, లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థలు సైన్యంపై దాడి చేయడానికి చైనా ఆయుధాలు, బాడీ సూట్ కెమెరాలు, కమ్యూనికేషన్ పరికరాలను ఉపయోగిస్తున్నాయి. పాకిస్తాన్ సైన్యానికి డ్రోన్లు, హ్యాండ్ గ్రెనేడ్లు, ఇతర ఆయుధాలను చైనా సరఫరా చేస్తోంది. వీటిని ఇటీవల దాడుల్లో ఉగ్రవాద గ్రూపులు ఉపయోగించాయి. దానికి సంబంధించిన ఆధారాలు భద్రతా బలగాలకి దొరికాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ ఏడాది జరిగిన 3 ప్రధాన ఉగ్రదాడులు ఈ బంధాన్ని బయటపెట్టాయి. పాకిస్తాన్ నుంచి భారత్లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్న ఉగ్రవాదులు చైనా టెక్నాలజీతో తయారు చేసిన స్నిపర్ గన్లని భారత సైనికులపై వినియోగిస్తున్నట్లుగా తేలింది. నవంబర్లో జమ్మూ సరిహద్దుల్లో భారత సైనికుడిపై స్నిపర్ తుపాకీని ఉపయోగించి దాడి చేశారు. అలాగే ఈ ఏడాది జరిగిన 3 అతిపెద్ద ఉగ్రదాడుల తర్వాత ఉగ్రవాద సంస్థ విడుదల చేసిన చిత్రాలను చైనీస్ నిర్మిత బాడీ కెమెరాల నుంచి తీయడంతో పాటు వాటిని ఎడిట్ చేసి మార్ఫింగ్ చేసినట్లుగా ఆర్మీ వర్గాలు చెబుతున్నాయి. టెర్రరిస్టులు కమ్యూనికేషన్ కోసం ఉపయోగించే ఎన్క్రిప్టెడ్ మెసేజింగ్ పరికరాలు కూడా చైనీస్వేనని నిఘా సంస్థలు తెలిపాయి. పాకిస్తాన్ సైన్యం క్రమం తప్పకుండా చైనా నుంచి ఆయుధాలు, కెమెరాలు, కమ్యూనికేషన్ పరికరాల సరఫరాలను అందుకుంటోంది. కానీ వాటిని ఉపయోగించకుండా భారతదేశంలో చొరబాట్లు, ఉగ్రవాద దాడుల కోసం వాటిని పీవేకేలోని ఉగ్రవాద సంస్థలకి అందుబాటులో ఉంచుతోంది. గల్వాన్లో 2020 సరిహద్దు స్టాండ్ ఆఫ్ తర్వాత లడఖ్లో భారత్కి చెందిన అధిక సైనిక ఉనికిని చూసి విసుగు చెందిన చైనా జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాలను పునరుద్ధరించాలని చూస్తున్నట్లుగా తెలుస్తోంది. లడఖ్ సరిహద్దు నుంచి తిరిగి కాశ్మీర్కి సైన్యాన్ని మోహరించేలా భారత సైన్యాన్ని మళ్లించడానికి, అలాగే ఒత్తిడి చేయడానికి చైనా ప్రయత్నిస్తున్నట్టుగా సమాచారం. చైనా సహాయంతో పాకిస్తాన్ తన సైబర్ వింగ్ ని బలోపేతం చేస్తోందని, వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ ద్వారా రహస్యంగా పర్యవేక్షించాలనుకుంటోందని సమాచారం. ఇక సైబర్ వార్ఫేర్ కోసం పాకిస్తాన్ కోసం ప్రత్యేక సమాచార భద్రతా ల్యాబ్ ని ఏర్పాటు చేయడానికి చైనా నిధులు సమకూరుస్తోంది. ఇటీవల నెలల్లో చైనా పాకిస్తాన్కి ఆధునిక, అత్యాధునిక ఆయుధాలని నిరంతరం సరఫరా చేస్తోంది. వీటిని తరచుగా జైషే మహ్మద్, లష్కర్ ఉగ్రవాదులు పాకిస్తాన్ సైన్యం ద్వారా కాశ్మీర్లోని భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకోవటానికి ఉపయోగిస్తున్నాయి. అయితే భారత భద్రతా వ్యవస్థ గత 2 ఏళ్లుగా చైనా ప్రయత్నాలను నిలకడగా అడ్డుకుంటోంది. జమ్మూ, లడఖ్ సరిహద్దుల్లో పాకిస్తాన్ చైనాలకు తగిన సమాధానమిస్తోంది. తాజా ఉగ్రదాడిలో జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ జిల్లాలో భారీ సాయుధ ఉగ్రవాదులు 2 ఆర్మీ వాహనాలపై మెరుపు దాడి చేయడంతో 5గురు సైనికులు మరణించగా 2 గాయపడ్డారు. ఉగ్రదాడి దృష్ట్యా జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ రాజౌరి సెక్టార్లో ఉగ్రవాద కార్యకలాపాలను అరికట్టేందుకు సైన్యం మరిన్ని బలగాలను రప్పించేందుకు సిద్ధమైందని వర్గాలు తెలిపాయి. దళాల బలాన్ని పెంచడం ద్వారా ఈ ప్రాంతంలో ఉగ్రవాద వ్యతిరేక గ్రిడ్ ని పటిష్టం చేయాలనే ప్రణాళిక ఉంది. అయితే ఇప్పటి వరకు పాక్ ఉగ్రవాదులు అమెరికా తయారు చేసిన M4 రైఫిళ్లను మాత్రమే వాడినట్టుగా గుర్తించారు. ఈ క్రమంలోనే ఇటీవలే పూంచ్ జిల్లాలో జరిగిన ఉగ్రదాడి అనంతరం అక్కడికి ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే చేరుకొని పరిస్థితిని స్వయంగా పర్యవేక్షించారు. ఉగ్రవాదం విషయంలో ఎలాంటివి ఉపేక్షించవద్దని స్థానిక కమాండర్లకి ఆర్మీ చీఫ్ ఆదేశాలు జారీ చేశారు. ఇక ఉగ్రవాదులు దాక్కుని ఉన్న గుహలను కూడా ధ్వంసం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం రాజౌరి, పూంచ్ ప్రాంతాల్లో కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇటీవలే దాడి జరిగిన డేరాకి, గలీ, బుఫ్లియాజ్ ప్రాంతాలపై భారత సైన్యం ముఖ్యంగా దృష్టి సారించింది. ఈ క్రమంలోనే అక్కడ ఇంటర్నెట్ సేవలను పూర్తిగా నిలిపివేశారు. ఇక నిర్దిష్ట ఇంటెలిజెన్స్ ఇన్పుట్ల ఆధారంగా భారత ఆర్మీ పోలీసులతో కలిసి జాయింట్ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ జరిపింది. పుల్వామాలోని పంజు, గమిరాజ్ వద్ద 3 అనుమానిత వ్యక్తుల నుంచి పిస్టళ్లు, ఇతర ఆయుధాలని స్వాధీనం చేసుకున్నారు. భారత సైనిక విభాగానికి చెందిన చినార్ కార్స్ బలగాలు జరిపిన తనిఖీల్లో ఆయుధాలు దొరికాయి.
ముగ్గురు ఉగ్రవాద అనుమానితులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా భారత్ను దెబ్బ కొట్టేందుకు పాకిస్తాన్ను పెంచి పోషిస్తున్న డ్రాగన్ ఇప్పుడు ప్రత్యక్షంగా సాయం అందిస్తోందని స్పష్టమైంది. ఉగ్రవాద దేశమైన పాక్ను ప్రపంచ దేశాలు దూరం పెడుతున్న చైనా మాత్రం అక్కున చేర్చుకుంటోంది, ఆర్థికంగా కూడా ఆదుకుంటోంది. దీనిపై అంతర్జాతీయ వేదికలపై భారత్ చైనా వైఖరిని ఎండగడుతున్నా ఆ దేశానికి బుద్ధి రావటం లేదు. భారత భూభాగాలను ఆక్రమించుకునేందుకు డ్రాగన్ ఇలాంటి అడ్డదారులు తొక్కుతోంది. అలాగే వారి కుట్రలను మన ఆర్మీ ఎప్పటికప్పుడు తిప్పికొడుతున్నా పదే పదే అవే పనులు చేస్తూ ఇతర దేశాల ముందు చైనా నవ్వుల పాలవుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.